హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం జైపూర్లో ఉన్న జంతర్ మంతర్కి అయితే ఈరోజు సందర్శించడం జరిగిందనమాట. సో జంతర్ మంతర్ గురించి మనం తెలుసుకుంటే, ఈ జంతర్ మంతర్ అనేది ఒక ఆస్ట్రానమికల్ రీసెర్చ్ ప్లేస్ అనమాట. అప్పట్లో ఎటువంటి టైమ్స్ అండ్ కంప్యూటర్స్ ఎటువంటి ఉండేవి కాదు కాబట్టి, సో ఇది మన మహారాజా జైసింగ్ గారు తన సొంతగా నిర్మించారు. సో ఇవి 4-5 ప్లేసుల్లో నిర్మించారు. ఢిల్లీలో కూడా ఉంది. దీని టికెట్ ప్రైస్ చూసుకుంటే మేము 5 మెంబర్స్ అండి, 260 రూపీస్ తీసుకున్నాడు. సో మీరు ఎంత అనేది పర్ పర్సన్కి మీరే డివైడ్ చేసుకుంటే, అదేవిధంగా ఎవరైనా డిఫెన్స్ వారు ఎవరైనా ఉంటే వారికి అయితే ఫ్రీ అనమాట. సో నేను అలాగే డిఫెన్స్ కాబట్టి నాకైతే ఫ్రీ టికెట్. సో అదేవిధంగా గైడ్ కావాలంటే గైడ్ ప్రైజ్లు అండి, అవి అక్కడ లిస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం జంతర్ మంతర్ గురించి తెలుసుకుంటే, ఈ జంతర్ మంతర్ పేరు వినగానే కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇది భారతదేశపు అత్యంత ఓల్డ్ ఆస్ట్రానమికల్ రీసెర్చ్ ప్లేస్ అండి. ఇది జైపూర్ మహారాజా జైసింగ్ 2 1727 నుంచి 1730 ఈ మధ్య కాలంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అదేవిధంగా చూసుకుంటే మన ఢిల్లీలో కూడా ఇది అవైలబుల్ అండి. ఈ ప్లేస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి దీనికి మనం ఓల్డ్ హెరిటేజ్ సైట్ కూడా దీని గుర్తింపు ఇచ్చారండి. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇది నిర్మించారు అన్న క్వశ్చన్ మీ మైండ్లో అయితే కలగవచ్చు. కానీ ఆ టైంలో దానికి ఆన్సర్, ఆ టైంలో ఆ ఆధునిక శాస్త్రము, డిజిటల్ టెక్నాలజీ ఇవేవి ఉండేవి కాదు కదా. అయితేను సూర్యుడు చంద్రుల గ్రహణాల యొక్క ఖచ్చితమైన స్థానాలు, టైము, ఋతువులు తెలుసుకోవడానికి మహారాజా జైసింగ్ ఈ వండర్ఫుల్ పరికరాలు యంత్రాలను నిర్మించారన్నమాట. జంతర్ మంతర్లో మొత్తం చూసుకుంటే మనకి 19 ఆస్ట్రానమికల్ పరికరాలు ఉంటాయండి. కొన్ని ఇంపార్టెంట్ మనం చూసుకున్నాం. అవేంటంటే మనకి సామ్రాట్ యంత్రము, జయప్రకాశ్ యంత్రం, రామ యంత్రం, చక్ర యంత్రం, ఇంకా దక్షిణ యంత్రం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎప్పుడైనా ఇదేనండి జయప్రకాశ్ యంత్రం. జయప్రకాశ్ యంత్రం అంటే దీన్ని గ్రహస్థానాలు, జాతకాలు, నక్షత్రాలు కదలికలు తెలుసుకోవడానికి అండి. ఆ మధ్యలో కనబడుతుంది చూసారా, దానిపైన సన్లైట్ పడుతుంది. సో అదైతే ఎక్కడైతే ఉంటుందో, ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు అది కనిపించట్లేదు, కానీ సో ఎక్కడైతే ఆ సర్కిల్లో ఉంది, ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి ఆ రోజు ఆ జాతకం అనమాట, ఆ జాతకం అది నడుస్తుందని అదైతే క్లియర్ కట్గా తెలుపుతుందండి మనకైతే. చూసారా, ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం మనకు కనిపించట్లేదు. సో ఇది ఒక డిఫరెంట్ యంత్రం అండి. ఇది స్మాల్ సన్ డైల్ అనమాట. ఇది సామ్రాట్ యంత్రం యొక్క చిన్నది. సో దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. మీకు దాన్ని ఇది కావాలంటే దీన్ని పాస్ చేసుకొని దీన్ని చదివితే లఘు సామ్రాట్ యంత్రం అండి. దీన్ని పాస్ చేసుకొని దీన్ని చదివితే దీని మొత్తం డీటెయిల్స్ మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా జైపూర్ వచ్చి ఉంటే ఇది విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇటువంటి కంప్యూటర్ లేని టైంలోనే ఇంత ఎగ్జాక్ట్ టైము అండ్ నక్షత్రాలు కదలికలను కనుగొన్నారంటే, అప్పుడు కట్టిన కట్టడలో ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. సో అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత నీట్గా కట్టారో. సో ఇంకా చూసుకుంటే మనం ఈ మట్టితోనూ, ఇది రామయంత్రం అండి. చూడండి, రామయంత్రం స్పెషల్ ఏంటంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వంటి సమాచారాన్ని కొలవడానికి ఉపయోగిస్తారండి. చూసారా, మిడిల్లో మనకి రాడ్లా కనబడుతుంది చూసారా, ఐరన్ రాడ్. దానిపైన సన్లైట్ పడి ఇక్కడ మనకి దీనిపైన ఈ పోల్ పైన పడింది చూసారా. సో దాన్ని బట్టి ఆ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ను గుర్తిస్తారండి. సో ఇంకా మనం చూసుకుంటే చక్ర యంత్రము, దక్షిణ యంత్రము, ఇవన్నీ సూర్యుడి దిశలు, సీజనల్ మూమెంట్స్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవి చూసి మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇదైతే 100కి 200% నిజాలండి. అప్పట్లో రాజులు ఇది ఢిల్లీలోను, ఇక్కడ జైపూర్లో, ఇంకా కొన్ని అహ్మదాబాదు 4-5 ప్లేసుల్లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. ఇవన్నీ రాష్ట్రాలను తెలిపే యంత్రాలండి. ఇవి దగ్గరగా 10-11 ఎన్ని ఉంటాయండి. సో చూసారు, ఇవన్నీ చిన్న చిన్న యంత్రాలు. ఇవన్నీ మెటల్స్తో అయితే కట్టలేదండి.
అప్పుడు రాళ్ళతోనే కట్టారు. మెటల్స్తో కడితే అవి సీజనల్ వైజ్ స్ట్రెచబుల్ వచ్చేస్తాయి కదండి, సాగుదల వస్తుంది కాబట్టి. సో దానివల్ల చేంజెస్ వస్తాయి కాబట్టి దీన్ని అయితే అలా ఏం కట్టలేదు. సో మొత్తం గ్రనైట్స్ ఇవన్నీ యూజ్ చేసే కట్టారండి మొత్తం. సో రాతి కట్టడానండి ఇదండి. సో అప్పట్లో ఇలాంటి కట్టడాలు ఇప్పుడు మనమైతే చూడబోతున్నాం సామ్రాట్ యంత్రం అండి. ఇప్పుడు మనకి ఎదర్లో కనిపిస్తున్నాయి చూసారా, అది సామ్రాట్ యంత్రం. సో దీని టైమింగ్ చూసుకుంటే మనం 8 to 6 PM వరకు ఉంటుందండి. ఇదైతే మనకి సిటీ ప్యాలెస్ పక్కనే ఉంటుంది ఇదైతే. సో ఇది రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers దూరంలో ఉంటుంది. ఇది బృహత్ సామ్రాట్ యంత్రం అనేది దీనికన్నా చిన్నదనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే దాన్నే సామ్రాట్ యంత్రం అంటారు. ఇదే సామ్రాట్ యంత్రం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సన్ డయల్ అండి. ఈ పరికరం కేవలం సూర్యుని నీడను చూసి సమయాన్ని 2 సెకండ్ల ఖచ్చితత్వం కూడా చెప్పగలదండి. 2 seconds చూసారా, సూర్యుని నీడ అక్కడ పడుతుంది. సో దాన్ని బట్టి 2 seconds ఖచ్చితత్వం కూడా ఇదైతే చెప్పుతుంది. సో ఇదైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సన్ డయల్ అండి. సో చూసారా, అప్పుడు కట్టడం చూసారా, లోపల మెట్లకైతే సామ్రాట్ యంత్రం, అదే సన్ డయల్ అంటారు దీన్ని. చూసారు కదా, అంత పొడవు మొత్తం రాతి కట్టుడే కట్టారు. అది విత్ టైమింగ్స్ కూడా అంత ఎగ్జాక్ట్గా చెప్తుంది. చూసారంటే మీరే అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటివి దగ్గర 19 యంత్రాలు ఉన్నాయండి మా ఈ జంతర్ మంతర్లో. అప్పుడు టైం ఏమి తెలియకపోవడం వల్ల ఇది యూజ్ చేసుకొని వాళ్ళైతే మొత్తం వర్క్ మొత్తం చేసేవారు అనమాట. సో ఇదంతా క్రీరత్ వీరత ఇవన్నీ 1901 ఆ టైంలోనండి. ఇది చూడగానే మొత్తం చూసారా, ఆ షేప్ మొత్తం రాయితోనే కట్టిందేనండి, ఎటువంటి మెటల్స్ ఏమి యూజ్ చేయలేదు. ఇక్కడికి నాకు తెలిసి మీరు వెళ్ళినప్పుడు గైడ్తో వెళ్ళడం అయితే బెటర్ అండి. ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు అంతగా అర్థం కాదు. నేనైతే అర్థం చేసుకున్నా కానీ మీరైతే అంత అర్థం చేసుకోలేరు. సో గైడ్తో వెళ్తే బెటరు. గ్రూప్ గైడ్ అయితే మనకి 1000లో వస్తారండి. సింగిల్ గైడ్ కావాలంటే 400 ఇలా పడుతుంది. ఆ దగ్గరలో మనకి షాప్ అండి ఇది. వాటికి సంబంధించిన మెటీరియల్స్, క్లాత్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మనకి బుక్స్, పెర్ఫ్యూమ్స్, హోమ్ డెకర్ ఇవన్నీ దొరుకుతాయి. అదేవిధంగా మనకి ఎక్స్చేంజ్ కూడా అవుతుందండి. డాలర్ ఎక్స్చేంజ్, ఎన్ అంటే చైనా కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవన్నీ ఎక్స్చేంజ్ కూడా మనకి ఇక్కడైతే అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఫారినర్స్ అయితే ఈ జంతర్ మంతర్లో ఎక్స్చేంజ్ కూడా మనీ ఇస్తారు. డాలర్స్ అన్నీ ఎక్స్చేంజ్ అవుతాయండి. అదేవిధంగా లోపలైతే వీడియో అలౌ లేదు. ఇది చూసారు ఎక్స్చేంజ్ రూపీస్ అండి. మీరు హోల్డ్ చేసుకొని చూసుకోవచ్చు ఎంతకి ఎంత ఇస్తారు అన్నది. పౌండ్కి అయితే 113 రూపాయలు, డాలర్కి అయితే 87 రూపాయలు అండి. సో ఇదండి జంతర్ మంతర్ వీడియో. మీకు మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒంటి రైడ్ కూడా ఉంటుంది మీరు చేయాలనుకుంటే. ఒంటి రైడు, ఒంటిపైకి ఎక్కి నార్మల్ ఫోటోలు దిగాలనుకున్న సపరేట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం ఒంటి ఎక్కడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే రాజస్థాన్ వచ్చి ఒంటి ఎక్కకపోతే అది బాగోదండి. ఇదైతే మహారాజా సిటీ ప్యాలెస్, ప్రైవేట్ సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్ ఇది. మీరు ఎప్పుడైనా అది విజిట్ చేసిన తర్వాత ఇది విజిట్ చేయండి. సో ఇదైతే 150 రూపీస్ అండి అడల్ట్స్కి అయితే. నార్మల్ అయితే 300 రూపీస్ అండి. సో ఇది ఫ్రెండ్స్ జంతర్ మంతర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అండ్ కామెంట్. జై హింద్, జై భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.